నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఏపీలో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దీనికి వడివడిగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు దీనిపైన అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు చూస్తే ఏపీలో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలుస్తున్నాయి. దీనికి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ కూడా ఇంకా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. సో క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే అభివృద్ధికి సంబంధించి బాగా పరుగులు పెడుతుందని అర్థమవుతుంది. గతంలో కూడా ఆయన చేసి చూపించారు. ఇప్పుడు కూడా అట్లాగే ఒక స్టాండర్డైజ్ చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2014లో బైఫికేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన 2019లో ఎందుకో ప్రజలు కాస్త ఒక్క ఛాన్స్ అన్నారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వగానే ఎట్లా జరిగిందో చూసాం. కేవలం ఒక సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టిన ఆయన మిగతా అభివృద్ధి కానీ మిగతా ఏ విషయాల మీద కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది అది ఇప్పుడు అప్రస్తుతం. అయితే మొత్తం మీద అన్ని రకాలుగా చేసి ఏదో సెట్ చేద్దాం అనుకున్న టైంకి ఒక అమరావతి లాంటి రాజధాని నిర్మిద్దాము. ఆల్రెడీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు లాంటివి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పోయిన పెద్ద పెద్ద సిటీస్ అవి సిటీస్గా మారుతున్నాయి. అవి ఆల్రెడీ విశాఖపట్నం, విజయవాడ పెద్ద సిటీస్. సో కొత్త సిటీని కూడా దాన్ని ఏమంటారు ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్న ఆయనకి ఎందుకో ఆయన చేసినవి ఏవి చేయకూడదు, ఊరికే ఆయనది చేశాడా అది మంచిదైనా వద్దు తీసేయండి, ఆయనది చేశాడా అది మంచిదైనా వద్దు కూల్చేయండి, ఇట్లాగే వెళ్ళిపోయారు. సో ఇలా వెళ్ళిపోయిన నేపథ్యంలో 19లో రాకపోవడం వల్ల ఒక్కసారిగా ఎక్కడిదక్కడ స్టక్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని అధిగమించి ఈ 5 ఏళ్లలోనే ఎస్టాబ్లిష్ చేస్తే నెక్స్ట్ ఎవరు వచ్చినా అఫ్కోర్స్ మళ్ళీ ఈ కూటమి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది ఎలాగా బలహీన పడుతూ వస్తుంది వైసీపీ. సో ఒక్కసారిగా ప్రజలకి గుర్తుండిపోయేలాగా చేయాలి. ఇప్పుడు ఒక హైటెక్ సిటీ ఏదైతే ఇన్నేళ్ళు అయిపోయినా విజన్ 2020 అని ఆ రోజు అన్నప్పుడు ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తున్న అందరికీ అలాగ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసేద్దాం అనుకుని ఆయన వడివడిగా వీళ్ళు ఎన్ని బురద జల్లుతున్నా, ఎన్ని కామెంట్స్ చేస్తున్నా, ఎంత వక్రీకరిస్తున్నా, ఏముంటున్నా ఏమి పట్టించుకోవట్లేదు. అలాగని వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి లోపలేసే ప్రయత్నం కూడా చేయలేదుగా. ఎవరెవరైతే సిఐడి వాళ్ళు పెండింగ్ కేసులను చెక్ చేస్తున్నప్పుడు వచ్చే అంశాల మీద ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు తప్ప నిజంగా కక్ష సాధింపు అయితే ఇప్పుడు కొడాల నాన్నగారు అరెస్ట్ అవ్వాలి, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ గారు అరెస్ట్ అవ్వాలి, రోజా గారు అరెస్ట్ అవ్వాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువగా అవాకులు చవాకులు ఎక్కువగా మాట్లాడారనే కూడా ఇప్పుడు ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అలా చేయకుండా ఈయన పని చేసుకుపోతూనే ఉన్నాడు. అభివృద్ధి అని, ఆ డీమ్డ్ యూనివర్సిటీ అని, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని, యూట్యూబ్ కూడా ఒక హబ్లాగా అమరావతిని స్టార్ట్ చేయాలని ఆల్రెడీ గూగుల్ వాళ్ళతో మాట్లాడి ప్రతిదీ కూడా ఈవెన్ సచివాలయం ఉద్యోగులకి లేదా వాలంటీర్లు నాకు తెలిసి సుమారుగా 2 లక్షల పై 20,000 అంతమంది ఉంటే అందులో 1,00,000 పైగా 1,05,000 1,10,000 మంది రిజైన్ చేసేసారు. ఇంకా 1,00,000 చిల్లర మందే ఉన్నారు రిజైన్ చేయకుండా ఉన్న వాళ్ళు. సో వాళ్ళతో పాటు రిజైన్ చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకోకుండా ఉన్న వాళ్ళని సచివాలయం ఉద్యోగుల్ని క్లబ్ చేసి పెన్షన్స్ కానీ లేదా ప్రభుత్వంలో ఇతర పనులకు కానీ ఉపయోగించుకొని దాన్ని కూడా ఒక రకంగా థర్డ్ పార్టీ పరంగా కానీ పెర్మనెంట్ చేసే ఆప్షన్ కాకపోయినా కంటిన్యూస్గా ఆ జాబ్ని ఇప్పుడు హోమ్ గార్డ్స్ అవి ఉంటాయి, అవి ఎట్లా ఒక విధంగా పెర్మనెంటే కానీ కానిస్టేబుల్ లాగా కాదు కదా హోమ్ గార్డ్ అంటే. సో అట్లాగే ఇవి కూడా ఒక రకమైన ప్రభుత్వ విధానాలతో నడిచేలాగే ఉండే ఆప్షన్ పెట్టుకునేలాగా చూసుకుంటున్నారు. సో ఇవి కూడా ఒక రకమైన అవకాశాలు వచ్చేలాగా. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ నామకరణం కూడా డిసైడ్ చేశారు నిన్న ఇవాళ. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది చూడండి. ఒక తెలుగువాడి పేరు, ఒక మన్యం ద్వారా, ఒక మన్యం వీరుడు ఆయన పేరుని. అలా ఇప్పుడు ఇంతకుముందు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి డొమెస్టిక్కి ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అనే ఉండేది. వీళ్ళు వచ్చేసి కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావడం 2004లో దాన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు. బట్ ఈ రోజుకి డొమెస్టిక్ ఎన్టీఆర్ పేరు మీద ఉంది, మీకు తెలుసో తెలీదు. దాన్నే అలా చేస్తే బాగుండేది కదా. సరే వదిలేయండి. సో ఇప్పుడు దానికి అలా చేయడం, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి సరౌండింగ్స్గా
కొన్ని వందల మందికి ఉపాధి లభిస్తుంది. సో అది కూడా ఉద్యోగ కల్పనే కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, ప్రత్యక్షంగా ఒక 5,000 మంది బతికితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పరోక్షంగా మరొక 10,000 మంది బతుకుతారు. ఇప్పుడు క్యాబ్స్ ఉన్నాయమ్మా, క్యాబ్స్ ఆ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవగానే ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్న క్యాబ్స్ అదొక బిజినెస్ అవుతుంది. ఆ క్యాబ్స్ ద్వారా ఎయిర్ హోటల్స్, లాడ్జీలు, స్టార్ హోటల్స్ అదొక బిజినెస్ అవుతుందా? మధ్యలో ఆ హోటల్స్ బేస్ చేసుకునే ఉండే ఫుడ్ షాప్స్ అది అవుతుందా? ఇక రకరకాలుగా సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, వీటన్నిటికి కూడా యూజ్ఫుల్ అవుతుంది. అలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత దానికి చుట్టూగా మల్టీనేషనల్ కంపెనీ కూడా రావడానికి ఇది అవుతాయి. ఎందుకంటే బోర్డింగ్ పాస్ టైంలో లేట్ అవుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న దగ్గరికి త్వరగా వచ్చి చేయాలనుకుంటారు. లేదంటే అదొక 2-3 అవర్స్ ప్రాసెస్, టైం వేస్ట్ అని వాళ్ళు మామూలు చిన్న ఎయిర్పోర్ట్ ఉన్న వాటికి వెళ్ళడానికి ఇష్టపడరు. సో ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా చేయాలనుకుంటుంది అనేది తెలుస్తుంది. ఇంకోటి మెగా డిఎస్సి కూడా ప్రకటిస్తామని చెప్పారు. డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు కానీ ఎందుకు డిలే అవుతుందో కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మొన్న ఒక మంత్రి గారు. ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే 2వ తరగతి వరకే స్కూల్, 3 నుంచి 10వ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కింద వేరే సెపరేట్ చేసేయడం వల్ల ఇక్కడ ఉన్న డెప్యుటేషన్ మీద ఉన్న టీచర్స్ది అక్కడ పంపించేశారు. కొంతమంది ఖాళీగా ఊరికే తిప్పుతూ ఒక వారం ఇక్కడ ఒక వారం ఇక్కడ అని టీచర్స్ కూడా చేశారు. ఈరోజు నిన్న ఒక న్యూస్ కూడా వచ్చింది, ఒక దగ్గర ఇలాగా 2వ తరగతి వరకు పరిమితం చేయడం వల్ల 3వ తరగతి నుంచి 10వ తరగతి వేరే స్కూల్ పంపించడం వల్ల ఇక్కడ విన్న విద్యార్థులు ఒక్కొక్కరుగా మానేశారట. ఇక్కడున్న 5 టీచర్లకు కూడా డెప్యుటేషన్ మీద పంపించడం వల్ల ఒక మాస్టర్ మిగిలాడు. ఆ ఒక మాస్టర్ తర్వాత విద్యార్థులు కూడా ఒక్కొక్కరుగా మానేయడం, ఒక్క విద్యార్థి మిగిలాడు. ఆ ఒక్క విద్యార్థికే మాస్టర్ లెసన్ చెప్పుకుంటున్నాడంట. అది నిన్న మొన్న వీడియో వైరల్ అయింది, చూశాను నేను. సో అలాగా అప్పుడు గత ప్రభుత్వంలో రకరకాల పిచ్చి పథకాలు అవి పెట్టడం, పిచ్చి సిస్టమ్స్ అవి పెట్టడం. ఇప్పుడు 2వ తరగతి వరకు కేజీ లాగా ఉంచేసి 3వ తరగతి నుంచి అది హై స్కూల్కి చేర్చడం అనేది గత ప్రభుత్వంలో కానీ స్వతంత్రం వచ్చాక ఇన్నేళ్ళైనా ఎవరికి థాట్ వచ్చి ఉండదా? చాలామంది అప్పట్లో సంకలు గుద్దేశారు, మేధావులైన మాస్టర్లు కూడా కొంతమంది, లేదండి ఇది మంచి సిస్టమ్ అండి, ఇది జగన్ బాగా చేస్తున్నాడండి అన్నారు. అలా అన్న మనుషులు మొన్న 2023 దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి చాలా దారుణం అండి, ఇది చేశారండి అది చేశారని చెప్పి ఇదే టీచర్లు వాపోయారు కూడా. మరి ఇన్నేళ్ళుగా ప్రభుత్వాన్ని పరిపాలించిన 1947 నుంచి పరిపాలిస్తూ వస్తున్న ఏ ముఖ్యమంత్రికి థాట్ రాలేదా? వచ్చి ఉండదా? వస్తే ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? ఆ సిస్టమ్ బాగానే ఉంది కాబట్టి 1 నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్, 6 నుంచి 10 వరకు హై స్కూల్ అన్నట్టు ఎందుకు పెట్టారు? సో 3 నుంచి 10 వరకు పెట్టాడు, ఇక టీచర్లందరూ బదిలీ చేసేయడం, అక్కడ ఉన్న మిగతా టీచర్లు ఖాళీగా పెట్టడం, అక్కడికి ఇక్కడికి చేయడం. పైగా ఈ బదిలీ చేయక ముందే నాడు నేడు అని చెప్పి స్కూల్స్ మాడిఫికేషన్ చేశారు. ఎందుకు చేశారు? 1-2 తరగతులకి 10 పెద్ద బిల్డింగ్లు ఎందుకండి? ఎలిమెంటరీ స్కూల్ని అంత బాగా పునరుద్ధరించి బాగా రంగులేసి అన్నీ చేశాక 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్కి ఎందుకు షిఫ్ట్ చేయాలి? ఇప్పుడు అది వేస్టే కదా. ఇది షిఫ్ట్ చేసిన తర్వాత స్కూల్స్ని డెవలప్ చేస్తుంటే ఇక్కడ 1-2 తరగతులే కాబట్టి అందుకే 2 గదులే ఎస్టాబ్లిష్ చేశారంటే బాగుండేది. సో అది కూడా వాళ్ళకి లబ్ధి కోరేలాగా వాళ్ళకే చేసి అలా నాడు నేడు చేయడం అంటే రకరకాలుగా చేశారులేండి, 1-2 కాదు. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి క్లియర్ చేసుకొని డిఎస్సి ఇలాంటివి పోస్టులు వేయడం, రాబోయే 5 ఏళ్లలో 20 లక్షలు అంటే సంవత్సరానికి యావరేజ్గా 4 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ప్రస్తుత ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. చూద్దాం మరి ఇవన్నీ మాటలకే పరిమితం అవుతాయా, చేతలకు కూడా పరిమితం అవుతాయి అనేది కూడా ప్రతిదీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఏముందిలే వీళ్ళు గవర్నమెంట్ అలాగే చెప్తారంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఆయన ముందు రెవెన్యూ జనరేట్ చేయడం ఎలాగా అనేది ఆ కాన్సెప్ట్లోంచే ఒక్కొక్క కంపెనీని తీసుకొస్తూనే ఉద్యోగ కల్పన చేపిస్తూనే రెవెన్యూ కూడా డెవలప్ చేసే కాన్సెప్ట్లో ఉంటాడు ఆయన ఎప్పుడు. తద్వారా అభివృద్ధి అనేది సాధ్యం. సో అది జరుగుతుందా అనిపిస్తుంది. 20 లక్షలు కాదండి, ఇప్పుడు 15 లక్షలైనా సూపరే కదా రాబోయే 5 ఏళ్లలో. ఖచ్చితంగా అది అవుతుంది అనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొన్ని లక్షల మంది కూడా బతుకుతారు.